దావీదు దేవుని ఆత్మచేత రేపబడి బలపరచబడి దేశము పరువును కాపాడుతూ దేవునికి మహిమ తీసుకొస్తూ క్రీటిస్తాను తీసుకునే ప్రయత్నం చేయలేదు. దేవుని మహిమపరిచి దేవుని చేతులకు అప్పగించుకున్నాడు. దేవుని అభిషేకాన్ని మనం గౌరవించాలి. అభిషక్తుడు వయసులో మనకన్నా చిన్నోడైనా, చదువులో మనకన్నా తక్కువవాడైనా, ఆస్తిలో అసలు మనకు పోల్చడానికి కాకపోయినా సర్వోత్తమ సైనికుడు. దేవుని మందసము చెరపట్టబడి ఉండగా సేననాయకులు దండు పాలెములో పండుకొనుచుండగా నేను మాత్రం ఇంటికి వెళ్ళి అన్నపానములు సేవించిన భార్య వద్ద చేయని అట్టాను కాదా? కుట్రకు బలైపోవడానికి, శత్రువుకు బలైపోవడానికి, ప్రాణత్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు కానీ తన ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. దేవుని కొరకు, దేశం కొరకు, అవసరమైతే దేవుని నామ మహిమ కొరకు, ఆత్మ సంబంధమైన పోరాటములో ప్రాణత్యాగాన్ని కూడా విరవకుండా ముందుకెళ్ళి ఒక దమ్మున్న క్రైస్తవుడు కావాలి. ఈ రోజున హెబ్రీ పత్రిక 13:17లో మీ ఆత్మలకు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె కాస్తున్నవారు మీ తోటివారు కాదు, మీ పై నాయకులు అన్నాడు. మీ తోటివారు అన్నాడా అండి? ఆత్మలకు లెక్క చెప్పవలసినట్లుగా కాస్తున్నారు ఎవరైతే కాపర్లు ఉన్నారో వారు మీ తోటివారు కాదు, మీ పై నాయకులు. నీకు ఒక వ్యక్తి నాయకుడు అంటే ఆ వ్యక్తికి నువ్వు అనుచరుడు అవ్వాలనే కదా అర్థం. You must become a follower to your leader. Let me ask that question. If the pastor is your spiritual leader, are you following him? Expecting a genuine answer, not an intelligent answer, సంఘ కాపరి, మీకు ఆత్మలకు కాపరిగా ఉన్న సంఘ కాపరి నాయకుడైతే మీరు అతనిని అనుసరిస్తున్న వారై ఉండాలనేది వాక్యం. మరి సంఘ కాపరి మీ ఆత్మీయ నాయకుడేనా? నాయకుడైతే అతనిని మీరు ఫాలో చేస్తున్నారా? పాస్టర్ గారు ఆహారాన్ని ఆయనకి మరి పడదేమో, తినడం మనం తింటాం. పాస్టర్ గారు వస్తారని ఆయనకే ఇష్టం, వేసుకున్నాడు, మనకిందుకు. నేను చెప్పింది సులువుగా బయటికి కనపడేది, ఇక మిగతా విషయాలన్నీ దేవుని స్తోత్రం. ఫలాని చొక్కాయే వేసుకొని రమ్మని ఏమి రాయలేదు కదా. మరి ఎందుకు ఈ ధోరణి అనుసరిస్తున్నాడు? పాపం డబ్బులు లేవా, స్తోమత లేదా, ఎవడు కొనిచ్చేవాడు లేడా? అసలు నేను బట్టలు కొనుక్కొని 10-15 ఏళ్ళు అయింది. వేసుకునే ఎన్ని ఎవరు ఒకళ్ళు తెచ్చిచ్చినాయే దేవుని బిడ్డలే. మనకు సేవ తప్ప సైడ్ బిజినెస్ ఉన్న బ్యాచ్ కాదు కదా. బలిపీఠం మీద పరిచర్య చేయవాడు బలి అర్పణలు. ఈ వారంలో నాకు తెలిసింది కొంతమంది దైవజనులు యథేచ్ఛగా, స్వేచ్ఛగా, సమృద్ధిగా వడ్డీ వ్యాపారం చేస్తున్నారట దైవజనులు. సేవకుల మీద ఎలాగే ఎడుతారే, పనికి మళ్ళీ మాటలు చెప్పకు, గోవులు వాయించేస్తానని అనుకోండి. నాకు చెప్తే నువ్వు ఇలాగ అంటావని తెలిసి నాకు, నువ్వు పాస్టర్లకి ఏమో మాట అంటే ఊరుకుంటావేంటి అన్నాడు. సకలాధారాలు చూపించేసాడు, నాకు పురపిచ్చి వచ్చేసింది. నాకు ఓరి బాబు నిజమా అంటే, మళ్ళీ ఇంకా నిజమా అంటావేంటని బాబు నువ్వు అన్నాడు. అసలు నాకు ఏమంటారంటే నిజమా అబద్ధమా అని అది బిగిసిపోయినట్టు అయిపోయింది చాలాసేపు. రోజు ఇదేంటిది? దేవుని వాక్యములు మంచిగా అర్థం చేసుకోండి. నీ ధైర్యం ఏ రకమైన ధైర్యం నీది? అది అవివేకమైన సాహసంగా మారి దేవుని శిక్షకు పాత్రము ఉద్యమం చూసుకో. ఇదే హెబ్రీలో ఆయన పడుతుంది, మా ప్రవర్తన ఫలమును జాగ్రత్తగా అనుసరించండి అని చెప్పలేదా? కొరింథీయులకు రాస్తూ ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు, నేను మిమ్మల్ని కన్నాను గనక తండ్రి నన్ను ఫాలో ఉండని చెప్పలేదా? నా వలే బ్రతికితిరా చాలు, ఇంతకన్నా నా పేనానికి అంతకన్నా అక్కర్లేదు అని చెప్పలేదా? క్రీస్తునందు వ్యత్యాసం ఏమీ లేదు, అంతా సమానమే అంటే తండ్రికి బిడ్డకి తేడా లేదంటాం ఏమి న్యాయం అండి? అదో పిచ్చి పిచ్చి వ్యాఖ్యానం కదా. అందుచేత దేవుని సేవకునిగా మనకు ఎలాంటి ధైర్యం ఉండకూడదు. దైవజనుడు మాత్రమే చేయవలసిన, ఆత్మీయ తండ్రి, నాయకుడు, కాపరి చేయవలసిన పరిచర్యలలోనికి, స్థానములోనికి ఆ అభిషక్తమైనటువంటి
పరిచర్యలలోనికి మనము జ్వరబడకుండా మనకు అప్పగించబడిన పరిచర్యలను ప్రభు ఇచ్చిన ఆత్మ బలముతో, సహాయంతో, తలాంతులతో చక్కగా వాడబడాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఆ ధైర్యం మనకు ఉండకూడదు. ఆ ధైర్యం ఉండకూడదు అనే ఒక ఆలోచన బలపడడానికి మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, 1 సమూయేలు 26వ అధ్యాయము 8-9 వాక్యాలు. నువ్వును ఈటతో ఒక్క పోటీ చంపేతానని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు ముచ్చటిది? దావీదు గారు, సౌలు గారు. దావీదు దేవుని ఆత్మచేత రేపబడి బలపరచబడి దేశము పరువును కాపాడుతూ దేవునికి మహిమ తీసుకొస్తూ సౌలు సింహాసనము స్థిరపడడానికి కారకంగా గొలియాతుతో ఫైట్ చేశాడు. లైఫ్ రిస్క్ చేశాడు. క్రెడిట్స్ తను తీసుకునే ప్రయత్నం చేయలేదు. దేవుని మహిమపరిచి దేవుని చేతులకు అప్పగించుకున్నాడు. ఇలా దావీదు గొలియాతుతో ఫైట్ చేయటం వల్ల నిజం చెప్పాలంటే ఎక్కువ లాభపడింది, మేలు పొందింది ఎవరు? సౌలే. కానీ జనులందరూ దావీదు 10,000 కొలది అనేసరికి ఎప్పుడైనా కొమ్ముంచేది అభిమాన సంఘమే. నోరు మూసుకుని ఉంటే ఏ సావు ఉండదు. వీడు జిందాబాద్ చేయకూడదు, వాడి మెంటలు వచ్చింది. నోరు మూసుకుని ఉంటే ఏ సావు లేదు. అప్పుడైనా ఇప్పుడైనా ఎవరికైనా ఇదే సావు. ఎంతమంది అభిమానులు ఉన్నారు వీడికి, ఇదే కంటిన్యూ అయితే వీడు మన రాజ్యానికి ఎసరు పెడతాడు, వీడు కింగ్ అయిపోతాడు. వామ్మో ఇట్టండో నుంచకూడదని గొలియాతుని చూసి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. గొలియాతుని చంపినోని కొడతాక ధైర్యం వచ్చింది వాడికి. నిజానికి అంత ఒత్తదైతే వాడు గొలియాతు మీదకి వెళ్ళేవాడే కదా. అసూయ పిచ్చెచ్చేసింది. ఇంకా వీడు రాజ్యమును గాక మరి ఏమి నా దగ్గర తీసుకోగలుగుతాడు, వీడిని చంపేద్దాం అనుకున్నాడు. ఇక చూడండి, అతను రాజయుండి దేశపు సర్వసైన్యాన్ని వెంట పెట్టుకొని ఒక్క పిల్లోడిని, బాలుడిని అడవులు పట్టించి తరుముతున్నాడు. చాలా దారుణమైన శ్రమ. ఇలా కొండల్లో గుహల్లో దాక్కొని బిక్కును బతుకుతున్నాడు దావీదు. అతనితో పాటు కొంతమంది జనం వచ్చారు. వీళ్ళని ఎత్తుక్కుంటా సౌలు అడవులు పట్టాడు. ఒక చోట అలిసిపోయి పడుకొని నిద్రపోతున్నాడు. ఎవరో సౌలు పక్కనే ఈట ఇట్లా నేలకి నాటి ఉంది. వీళ్ళు పారిపోయి గుట్టు చప్పుడు కాకుండా చిన్నగా వస్తుంటే వీడు కనపడ్డాడు. దావీదు పక్కన ఒక బలాఢ్యుడు ఉన్నాడు, వాడి పేరు అబీషై. వాడు అంటాడు, నాయన ఈ దినమున నీ శత్రువుని దేవుడు నీ చేతికి అప్పగించాడు. నీ చిత్తమైతే ఒక్క దెబ్బకు ఈ ఈటుతో నేను నేలకు నాట వేస్తాను. అట్లా పడుకుని నిద్రపోతున్నాడు. అటు తీసి పడితే అయిపోతాడు స్పాటు. ఇంతకన్నా ఛాన్స్ అది దేవుడిచ్చిన ఏర్పాటు, ఇది దేవుడిచ్చిన అవకాశం, ఇది బేభత్సం. ఇప్పుడు చెప్పండి, దావీదు ధైర్యవంతుడా? మీరు కూడా అతను ఇంకా బాలుడు కొన్నప్పుడే గొర్రె పిల్లల దగ్గరికి సింహం వస్తే అయ్యి బాబోయ్ సింహం చెట్టు ఎక్కుతాడు. ఎవడైనా దాక్కుంటాడు. పరిగెత్తుకెళ్ళి గోమెద కొట్టి దాని నోట్లో చేపెట్టి ఎవడైనా తీస్తాడండి. అసలు ఇంక ధైర్యం అనే పదం చాలా చిన్నది. ఇంకా పీక్స్ ఇక ఏంటో మరి అలా పెద్ద పదాలు మా తల్లి అని చెప్పాలి. ఇదే ధైర్యం, దానికి ఆ పదం సాలతో సావదు. అసలు అది ఏమనాలో మరి నాకు అంతకన్నా చదువు లేదు. సైలెంట్గా వచ్చి ఎలుగుబంటి ఏం చేసిందంట, అది వస్తే తెక్కదే. అసలు జంతువులో తెక్క జంతువు అంటే ఎలుగుబంటి. ఏదో కడుపుకి ఆకలికి వచ్చి తినేసి వెళ్ళిపోయే రకం కాదు, మొత్తం అందరినీ గెలుకుద్ది. అది తరుముద్ది. ఈ చెట్టు ఎక్కుద్ది, నీళ్ళ దూకితే ఈత కూడా దిగి దానికి అదో కసి మెంటలో ఒక తెక్క జంతువు. అది ఏంటిది? అది వచ్చి సైలెంట్గా మరి మనోడి గురించి తెలుసో ఏంటో గొర్రెపిల్లని ఎత్తుకొని సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఆడితే ఎందుకు రా అనుకుందో మరేమో. చూసి నా గొర్రెపిల్లనట్టుకు వెళ్తాబట్టి అని పరిగెత్తి వెళ్ళిపోండి. ఎవడు తడుపుతారు అసలు. అది తరమపోతేనే 10,000. తరిమి పట్టుకొని చేత కొట్టి గొర్రెపిల్లని తీసుకొచ్చాడు జాగ్రత్తగా చంపేసి. ఇప్పుడు ఎంత స్టోరీని చెప్తున్నాను. భూమికి జాండు ఉన్నాడు మనిషి, ఆడేమో ఆకాశానికి ఉన్నాడు. ఎవడాడు అన్నరే నిన్ను చంపేసి కుక్కలకే చేస్తాను, వీళ్ళకి ఒకరికే చేస్తాను అన్నాడు. అసలు రక్తంలో భయం అంటే తెలియదా మనిషికి? అలాంటి మనిషి రెడ్ హ్యాండెడ్గా సౌలు దొరికితే ఒక్క దెబ్బకి చంపేస్తాను, నువ్వు ఏ చేస్తాను, నీ చేతికి మెట్టేండదో నేను చూసుకుంటాను అన్నాడంటే కూడా అమ్మయ్య దేవుని కృపలో కానీ చేస్తాం అనొచ్చుగా.
అమ్మో, యెహోవా చేత అభిషేకించబడడానికి విరోధంగా చెయ్యెత్తి నిర్దోష ఒకటి ఎవరికి సాధ్యం, నా వల్ల కదా అన్నాడు. నీ భయం ఎత్తనా చెప్పు, నేనే చేస్తానంటాడు. తప్పరా, మొత్తం దేవుడు చూసుకుంటాడు అని దాగి 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 పారిపోయి వెళ్ళిపోయాడు. అసలు తప్పించుకొని పారిపోవలసిన స్థితిలో దావీదు లేడుగా. ఇప్పుడు మీరు చెప్పండి, దావీదు పిరికివాడా? సింహం వచ్చిన, ఎలుగుబంటి వచ్చిన, గొలియాతు వచ్చిన లెక్క చేయని మనిషి, ధైర్యానికి మారు పేరు నిలబడిన వ్యక్తి హూషై అనే ప్రవక్త దావీదుకి చెందాడు. అతని గురించి సింహబలులు కూడా, సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దిగులు పడి చచ్చిపోతాడు దావీదు గుర్తొస్తే. ఆడు గుండెకాయ, సింహం గుండెకాయ, కానీ దావీదు గుర్తొస్తే గుండె చచ్చిపోతాడు అంటాడు. అమ్మ బాబోయ్, అంత ధైర్యశాలి అయినటువంటి పరాక్రమశాలి యుద్ధమందు ప్రవీణుడైనటువంటి దావీదు రెడ్ హ్యాండ్ దొరికిపోయినా ఆవలేలుగా చంపేయగలిగిన 100% ఛాన్సులు ఉన్న అతడు యెహోవా చేత అభిషేకించబడ్డవాడు. తాను చంపటం లేదు, ఇంకొకరు కూడా చంపడం లేదు. తప్పది. యెహోవా చేత అభిషేకించబడ్డ విరోధంగా చెయ్యెత్తి నిర్దోషి ఎవరికి సాధ్యం? ఊరుకా. మనకు ధైర్యం ఉండాలి, కానీ అక్కడ కొంతమందికి అన్ని చోట్ల ధైర్యమే. ఉదాహరణకి గొలియాతు ముందుకు వెళ్ళినప్పుడు దావీదు ఎట్లా మాట్లాడాడు? ఏమన్నాడు? జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించడానికి తిన్నీకరించిన ఈ ఫిలిస్తీయుడు సున్నతులుడే అంత మాత్రం వేసేస్తానని అన్నాడు. అది ఎరా కుక్కన ఏంట్రా చిన్న పొల్లమ్మ కేసుకొస్తున్నామంటే, అవును కుక్కవే అంటే ఎక్కడ తగ్గదు వయసు, అసలు ఒక రేంజ్లో ఉంటుంది. పిల్లడు ఎంత ఉంటాడు కానీ, ఏయ్ ఇన్ని జనమున చని ఆకాశ పక్షులకి వేసేస్తాను, దరికెత్తాను, వేసలేస్తాను, ఈ రేంజ్లో మాట్లాడాడు. అని సావగొట్టాక ఓ చేతిలో వాడి కత్తి, ఓ చేతిలో వాడి తలకాయ పట్టుకొని తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టి సౌలు దగ్గర చేతులు కట్టుకొని సౌలు పంపిన చోట్లకి వెళ్ళపోయి సుబుద్ధి కలిగి పనిచేయచ్చు. అసలు సౌలు దగ్గర తలంచుకోవాల్సిన కర్మ ఏముంది? సౌలు భయపడి పారిపోయినాడు, మనోడు సామగొట్టేసినాడు. జనాభా కూడా మొత్తం వెనకాల ఉన్నారు జనం. మరి ఆ పారిపోయిన పిరుకోడు కావాలా, మనం కావాలా? ఒక్కడ ఎలాగైతే రాజ్యం వచ్చేస్తుంది చేతిలోకి. పోనీ ఏళ్ళ దగ్గర ఉన్న పని ఆడి దగ్గరికి వెళ్ళి కత్తి తలకి 2 చూపించి ఏం చేయమంటావు నెక్స్ట్ అంటే నీ దండం పెడుతుంటారు అంటాడు. అవి ఎక్కడ పడేసి, అయ్యా మీ దాసుడను, మీ ఆయుధాలు మోసే పడుకుంటాను. అంత కర్మ. యెహోవా చేత అభిషేకించబడ్డాడు అని ఒక్క పాయింట్. We need to honor the anointing of the Lord. దేవుని అభిషేకాన్ని మనం గౌరవించాలి. అభిషక్తుడు వయసులో మనకన్నా చిన్నోడైనా, చదువులో మనకన్నా తక్కువవాడైనా, ఆస్తిలో అసలు మనకు పోల్చడానికి కాకపోయినా అతని మీద దేవుని అభిషేకం ఉండి దైవజనుడిగా హస్త నిక్షేపణయ్యి అతని అభిషక్తుడైతే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్క మాట కూడా తోలకూడదు. యెహోవా చేత అభిషేకించబడ్డ విరోధిగా చెయ్యెత్తి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యం అంటున్నాడు. కాబట్టి దావీదు పిరికివాడు కాదు, కానీ దైవ భయం కలిగి ఉన్నాడు. దైవిక క్రమాలను గౌరవించాడు. యెహోవా చేత అభిషేకించబడ్డ వారికి భయపడ్డాడు. సింహానికి కూడా భయపడలేదు. యు మస్ట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ of God-fearing quality and the boldness to face situations in life. శ్రమలను, కష్టాలను, శోధనలు ఎదుర్కోవడానికి ఉండాల్సిన ధైర్యం వేరు, దేవుని ఎదుట, దైవజనుల ఎదుట కలిగి ఉండాల్సిన దైవిక భయం వేరు. ఈ వ్యత్యాసాన్ని గమనించమని, మనకు ఉండకూడని ధైర్యం, ఉండాల్సిన ధైర్యం విషయంలో ఒక స్పష్టత మనకు ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ మాటను స్వీకరించగలిగిన రామేనండి. హల్లెలూయా. ఇక ఉండవలసిన ధైర్యం గురించి కూడా ఒక మాట మీకు మనవి చేసి ముందుకెళ్తాను. ఉండవలసిన ధైర్యం గురించి కూడా ఒక మాట మీకు మనవి చేస్తాను. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం.
ఆమేనండి. హల్లెలూయా. ఈ ఊరియా అనే ఒక ఉత్తమ పురుషుడు, సర్వోత్తమ సైనికుడు, సుగుణశీలి, ఆమేన్, దేశహితం కంటే ఇంకేది ఎక్కువ కానివాడు, దేవుని మందసము చెరపట్టబడి ఉండగా సేననాయకులు దండు పాలెములో పండుకొనుచుండగా నేను మాత్రం ఇంటికి వెళ్ళి అన్నపానములు సేవించిన భార్య వద్ద నేను అట్టాను కాదా అని దావీదుకే రాజుకే రోషము నూరిపోసినటువంటి ఒక మహావీర సైనికుడు. కుట్రకు బలైపోవడానికి, శత్రువుకు బలైపోవడానికి, ప్రాణత్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు, కానీ తను ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. స్వయంగా దావీదే యుద్ధం మోపుగా జరుగుతున్న వేళ రాజుగారే అతనికి పని కట్టుకుని లీవ్ శాంక్షన్ చేసి, నాన్న యుద్ధం మోపుగా జరుగుతుంది, ఏ క్షణమైనా ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది, నీ మీద నాకు ప్రత్యేకమైన వాత్సల్యం ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళిపోరా, రెస్ట్ తీసుకో అంటాడు. యుద్ధం మోపుగా జరుగుతున్నప్పుడు అసలు సెలవు వస్తే సైనికుడు మనసు ఎట్లుంటుంది సార్? అసలు సైనికులకి ఎవరికైనా ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు ఉండవు. కమాండర్ ఇన్ చీఫే వచ్చి నీకు లీవ్ ఇస్తున్నాను పోరా ఇంటికన్నా వారం రోజులు అంటే ఎగిరి గంతి తీసుకుని నడుచుకుంటూ వచ్చేస్తాడు కదా. అట్లాంటిది యుద్ధం మోపుగా జరుగుతున్న వేళ లీవ్ వస్తే లైఫ్ వచ్చినట్టు, అసలు అది లీవ్ కాదు. అలాంటి టైంలో అంటాడు, చాలా సీరియస్గా దావీదు ముఖాన్ని చీకొట్టినట్టు మాట్లాడతాడు. ఏమని మాట్లాడాడు? దేవుని మందసము గుడారంలో ఎక్కడో ఉంది, సేన నాయకులు దైవజనులు దండు పాలెంలో పడుకుంటున్నారు, నేను మాత్రం ఇంటికి వెళ్ళి సుఖపడతాను, రెస్ట్ తీసుకున్నాను. చచ్చే అంటున్నాం కాదు. అలా అయితే ధైర్యవంతులను చోట పెట్టురా అని చాలా బాగా మాట్లాడుతున్నాడు. చూద్దాం. అంటే ఫ్రంట్ లైన్, ధైర్యవంతులను స్థలం అంటే ప్రత్యేక ఏరియా కాదు, ఫ్రంట్ లైన్, యుద్ధంలో ముందు వరుసకు వచ్చేయటమే. అంటే బుల్లెట్ తగిలినా, బాణం తగిలినా ఫస్ట్ వీడు చచ్చాక ఇంకెవడం చేస్తాడు. అలాగైతే ఆ ఫస్ట్ లైన్ ఎక్కడ నుంచో అన్నాడు, హ్యాపీకి వెళ్ళిపోయి చచ్చిపోయాడు. సైన్యములో అందరూ ఉంటారు, కానీ ధైర్యవంతులుండు స్థలములు అందరు రారు. యుద్ధము చేయువాడికి ఎంత జీతమో సామాగ్రి వద్ద కావలి ఉన్నవాడికి అంతే జీతం. దాన్ని ఏం కాదంటాంలా, జీతం వస్తుందిలే, కిరీటాలు రావో, దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేనా కాదా? పరమవీర చక్రాలు ఉంటాయిగా, ఆగస్టు 15 జనవరి వరకు ఎత్తుంటారు కదా రాష్ట్రపతి గారి చేతుల మీదుగా. ఏమండి, వాళ్ళు నడుతుంటేనే మనకి రోమాలు ఎక్కువ పడుకుంటే నాడక అసలు ఏమిటి రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎంత అందముగా నడుస్తున్నావు అనిపిస్తుంది వాళ్ళు నడుస్తుంటే. నాకు దానికో సిస్టమ్, ప్రోటోకాల్, గొడవ, గోత్రం, ఆయన ముందు వెనకాల బోళ్ళు నడావుడి, నుంచునే తీరు కూడా థ్యాంక్ యూ అంటకి వెళ్ళేది, కుదురుకు నుంచుంటమే, అడిగి వచ్చేస్తాడు పిల్లలు జాగ్రత్త ఇంటికి వచ్చేస్తామే. చాలా ఆ డిసిప్లిన్ వేరు. భావోద్వేగాలు, ఆనందాలు, దుఃఖాలు, సంతోషాలు ఏది కనబడకూడదు. నిలబడాలంటే స్థితప్రజ్ఞత అంటారు దాన్ని. అలాంటి ఒక సైనికుడిగా జీతం అందరికీ వస్తుంది. ఏటి పని అంటే వాళ్ళ ఐడి కార్డు చూపితే టోల్ గేట్ కార్డు కుయ్యి మంది తోచేస్తామే, దేవుని స్తోత్రం. ఏ కొట్టుకాడికి వెళ్ళిన సగం రేటుకి. ప్రివిలేజెస్ అందరికీ ఉంటాయి, కానీ రివార్డ్స్ కొద్దిమందికి వస్తాయి. యుద్ధం చేసినోడికి, ప్రాణం పనంగా పెట్టినోడిని, దేశాన్ని గెలిపించినోడికి ఆ చక్రాలు వేరు. మీలో పరిగెత్తు ప్రతివాడు బహుమానం పొందినట్టుగా పరిగెత్తమని కదా పౌలు గారు చెప్తారు మనకి, 1 కొరింథీ 9:24. కానీ ఏదో సైన్యంలో ఎవరిని కించపరచాలని కాదు, సైనికుడు ఎవరైనా ఇప్పుడు వంట చేసినోడు కూడా మిలిటరీయే కదా. మాట్లాడేటి ఆ గిన్నెలు కడిగిన, అంటకత్తెరేసిన, ఏదైనా సరే అది అతను మిలిటరీ కూడా, అతనికి ఇచ్చిన బాధ్యతలు ఆయన చేస్తున్నాడు అంతే. మరింత బేబచ్చగా నుంచుకొని 25 కేజీలు ఓటి మీద మోసుకుంటా తుపాకులు గబ్బాలు తిరగాలంటే ఆయన కూడెట్టాలి కదా. బలవర్ధకమైన ఆరోగ్య ఆహారం ఇవ్వాలి, అది కూడా గొప్ప సమర్పణే. ఆయనకి జీతమే. 20 సంవత్సరాల వంటే చేసి ఎప్పుడు తుపాకీ పట్టుకోపోయినా ఆయన సైనికుడే. ఆయనకు కూడా ఎకరాల పొలం, దేవునికి స్తోత్రం.
అన్ని డిస్కౌంట్లో సరుకులు, హల్లెలూయా, మామూలు అదంతా. కానీ రాష్ట్రపతి చేత మెడల్ తీసుకోవాలంటే ఏదో ఒక బీభత్సమైన యుద్ధంలో ప్రాణాలు ఒడ్డి ముందుకు వచ్చినోడు అయి ఉండాలి. ధైర్యవంతులుండు స్థలములో నిలువదగిన వాడు ఎవడో ఊరియా రెడీగా ఉన్నాడు. సెలవిస్తే ఇంటికి వెళ్ళకుండా ప్రాణం ఇచ్చాడు సార్. దేవుని కొరకు, దేశం కొరకు, అవసరమైతే దేవుని నామ మహిమ కొరకు, ఆత్మ సంబంధమైన పోరాటంలో ప్రాణత్యాగాన్ని కూడా విరవకుండా ముందుకెళ్ళి ఒక దమ్మున్న క్రైస్తవుడు కావాలి ఈ రోజున. హల్లెలూయా. టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఆంధ్ర కేసరిని ఎందుకంటారు? కేసరి అంటే అది పెళ్ళిలో వడ్డించే స్వీట్ అనుకునేరు. కేసరి అంటే మాకేం తెలియదండి, ఫస్ట్ మా ఊర్లో అదే పెడతారన్నట్టు. సింహం బ్రిటిష్ వాడు తుపాకులు తీసుకొస్తే చొక్కా గుడి చెప్తే కాల్చిరా దమ్ముంటున్నాడంట. తుపాకీకి చెమటలు ఎట్టేసి వేసి రక్తం ఇచ్చేయం. అది ప్రకాశం పంతులు గారు అంటే దేవునికి స్తోత్రం. వాళ్ళని నాయకులు అంటే వాళ్ళు కూరగాయలు ఎగదోసి వెనకాల దాక్కునేవాడు ఏమో నాయకుడు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే మీరు వెళ్ళంటారు, మీకేమైనా నేను చూసుకుంటాను అంటే బెయిల్ ఎత్తాడు అంతే 4 రోజులకి. ఇంకేట చూసుకునేది ఆ నీలోపు కొలబడి చేస్తారు, ఇంకే పనికి వెళ్తాక పని చేయదు. 4 రోజులకి చేతిలో బెయిల్ పేపర్లు, ఇంక చేతిలో దండ తీసుకుని వెళ్తే ఆడు ఇద్దరు మనుషులు తీసుకురావాలండి, నడవలేడు. నువ్వు ఫీల్ అవ్వగలే జీవి తీసుకొచ్చి అందులో తీసుకెళ్తానంటాడు. తన సైన్యమునకు ముందు నడుచువాడు రాజు, సైన్యాన్ని ముందు పంపి వెనకాల వచ్చేవాడు రాజకీయ నాయకుడు. బోల్డ్ తేడా ఉంటుంది సార్. ఈ దేశం ఆ దేశంగా ఏ దేశమైనా ఎవరైనా అంతే, సిస్టమ్ అది భూమి మీద అలాగే ఉంది. నేను అనేది ఏంటంటే దేవుని బిడ్డలారా, మనకి ఏ ధైర్యం ఉండాలి? దేవుని కొరకు, దేశం కొరకు అవసరమైతే ముందు వరుసలో ధైర్యవంతులుండు స్థలమును నిలిచి పోరాడడానికి ఎప్పుడు రెడీగా సిద్ధంగా ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు యోహానుల ధైర్యం ఏంటి? మేరీ నామమును గురించి ప్రకటించకూడదు, బోధించకూడదు, ప్రార్థించకూడదు అని చెప్తే లెక్క జమ లేకుండా ప్రతి సెంటర్లో ప్రతి రోడ్డు ముళ్ళ నుంచి అరిసి సువార్త చెప్పేస్తున్నారు. ఈ నామను బట్టి ప్రకటించకూడదు, బోధించకూడదు, ప్రార్థన మీకు ఆజ్ఞాపించలేదా అని కన్నెర చేస్తే మహాసభకు తీసుకొస్తే కోర్టుకి ఇడితే మన వాళ్ళ ఆన్సర్ ఏంటి? అయ్యలారా మీరే చెప్పుడు, దేవుని మాట వినుంటే న్యాయమా, మీ మాట వింటే న్యాయమా? మేమైతే కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం అంటే మళ్ళీ నీ ఏంటో ఇలా ఉందని చెత్తకొట్టి తీసుకెళ్ళి జైల్లో పడేశారు, కొలబడి చేశారు. బయటకు వచ్చేటప్పుడు ఆ నామము నిమిత్తము అవమానము పొందుటకు పాత్రులమని ఎంచి దెబ్బలు తింటూ కాదు, చనిపోవటం కూడా పాత్రులమని సంతోషంగా ఇంటికి వచ్చారంట. మొత్తమే దారిలోనే కూటమి పెట్టారు. నేనేమంటున్నాను? స్వార్థ ప్రకటించడానికి, దేవుని ప్రేమను ప్రకటించడానికి ఎప్పుడు ధైర్యం ఉండాలి. మండుచున్న వేడి మిగిలి అగ్ని గుండం ముందు నుంచోబెట్టరే, నేను చెప్పినట్టు విగ్రహారాధన చేస్తారా అగ్ని గుండలు వేసేయమంటావా అంటే, బాబాయ్ మీరు ఎంత సీరియస్ అవుతారని తెలియదండి బాబు, తెచ్చండి బాబు, మీరు ఊరుకోండి బాబాయ్, మీ 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 దాసులమండి, మీ కాలు మొక్కుతా ఉండి అయ్యి బాబాయ్ అలాగేటండి బాబు, ఒకసారి కాదు 7 సార్లు పెట్టి వేస్తానని ఏసేవి దగ్గర యాకో పడిపోయినట్టుగా నేల మీద పడిపోయి చిచ్చే. అలా ఆన్సర్ ఏంటి తెలుసా? రాజు చిరంజీవి యొక్కను కాక రాజు నాకు ప్రణామములు. ఈ మర్యాదలు మొత్తం తీసేసాడు పక్కన, ప్రోటోకాల్ లేదు, ఏమీ లేదు. యేసు రక్తం చేయి నెబుకద్నెజరు అని పడి తుల్లి పడుతున్నా. మా నాన్నగారు కూడా కేకలేదు, మా నాన్నగారు యువరాజా అని పిలిచేవాడు నన్ను. ఈడేవాడు పేరెడ్కి కేకేస్తున్నాడు, ఇంట్లో వచ్చింది. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు సమాధానము చెప్పాలన్న చింత మాగులేదు. మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న వేయడం అగ్ని మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు, తప్పించకపోతే చచ్చిపోతాం ఆయన కోసం, అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేయం. ఆమేన్ అన్నాడు అంతే. ప్రకటించుటకు ధైర్యం ఉంటుంది, కరతీస్తే పోతుంది. 7 రెట్లు అధికము చేసిన అగ్నిగుండం ముందు కూడా ఎంతరావు తగ్గలేదు. అంటే వాళ్ళకు ప్రకటించుటకే కాదు, ఆ నామము నిమిత్తం చనిపోట కూడా ధైర్యం ఉంది, శ్రమలు ఎదుర్కోటక ధైర్యం ఉంది. ఆమేన్.
కాబట్టి దేవుని ప్రజలుగా మనకి ఏ విషయములో ధైర్యం ఉండకూడదు అంటే, యాజకత్వ స్థానములోకి వెళ్ళి యెహోవా చేత అభిషేకించబడ్డ వారు చేయవలసిన పనులు మనము చేసే సాహసం రాకూడదు. యెహోవా చేత అభిషేకించబడ్డ వారికి విరోధంగా చెయ్యెత్తడానికి, మాట్లాడడానికి ధైర్యం ఉండకూడదు. మరి ఏ విషయంలో ధైర్యం ఉండాలి? మనకి సువార్త ప్రకటించడానికి ధైర్యం ఉండాలి. ఆయన కొరకు సాక్షిగా నిలబడటానికి, ఆత్మీయ పోరాటంలో ముందు వరుసలో నిలబడటానికి, దేవుని సాక్షిగా నిలబడే సమయం వస్తే ప్రభు కొరకు ప్రాణం ఇవ్వడానికైనా ధైర్యం ఉండాలి. ఈ బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్ మనకు రావాలి. ఏ విషయంలో ధైర్యం ఉండకూడదు, ఏ విషయంలో ధైర్యం ఉండాలి. ఈ సమతూకమైన భక్తి, దైవిక భయములో, దేవుని కొరకైన ధైర్యములో మనకు ఉండాల్సిన ఒక సమతూకం నిశ్చయముగా ఈ ఉపదేశాన్ని బట్టి దేవుని ఆత్మ మనకు దయచేయునుగాక.